ఈరోజు నిజంగా ఒక ఒక డైనమిక్ వ్యక్తి నిజంగా ఫిల్మ్ యాక్టర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు, సింగర్గా కావచ్చు, లేకుంటే వృత్తిపరమైనటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా జీవితాన్ని గడుపుతున్నటువంటి ఎర్ర ప్రదీప్ గారు మనతోనే ఉన్నారు. ఈరోజు వీరి బర్త్డే. సో బర్త్డే సందర్భంగా వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఎందుకంటే ప్రజలకు కూడా వీరు కొంత సోషల్ సర్వీస్ కూడా అందిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మనం ఈరోజు వీరిని కలవడం జరిగింది. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే అండి, నమస్కారం. నమస్తే. బీవీఆర్ న్యూస్కి మేము ఒక శుభాభివందనలు చెప్తూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి నా గురించి తెలుసుకొని అందరికీ తెలియజెప్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు. సార్ ఎన్నో పుట్టినరోజు సార్ ఈరోజు మీది? దిస్ ఈజ్ చెప్పొచ్చు అంటారా? 50 దాటిందండి. ఎయిడ్స్ క్రాస్డ్ 50 ప్లస్. ఓకే ఓకే, మీరు సింగర్గా ఉన్నారు, ప్రొఫెషనల్గా మీరు సునీత గారితో కూడా కలిసి పాడిల్లు, యాక్టర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు. ఏంటి ఈ ఈ ఈ ఈ సినిమా ఫీల్డ్ వైపు ఎలా వెళ్ళగలిగిల్లు? మీరు ఇటు చూస్తేనేమో ప్రొఫెషనలిస్ట్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వృత్తి చేస్తూ ఉన్నారు. అర్థం కావట్లేదుగా. యాక్చువల్గా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకముందే నేను ఒక ఆర్టిస్టును, చైల్డ్హుడ్ ఆర్టిస్టును. చిన్నప్పుడే నేను స్టేట్ లెవెల్లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వరంగల్కి తీసుకొచ్చినటువంటి కథానాయకుని నా గురించి చెప్పుకోవడం కాదు, కానీ బుర్రకథలు అప్పుడు ఆగ్రేవాచారి గారి చేతుల మీద కానీ అందరి నుండి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తిని 8వ తరగతిలో, ఇట్స్ ఇన్ ద చైల్డ్హుడ్, స్టేట్ లెవెల్ అవార్డు హ్యావ్ అటైన్. ఓకే సార్, ఇప్పుడు సునీత గారితో కలిసి పాటలు అయితే పాడేది కదా, ఒకటో రెండో ప్రేక్షకులకి ఇప్పుడు ఏమైనా పాడి వినిపించగలరా? తప్పకుండా. యాక్చువల్గా నేను కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాను. నేను సునీతతోని మన చైతన్య డిగ్రీ కాలేజీలో ఒకప్పుడు శశిప్రీతం అని గులాబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో సునీత గారు, ప్రదీప్ మీనన్ వీళ్ళంతా పాడినప్పుడు మేము కూడా ఒక మ్యూజికల్ నైట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా సాంగ్స్ పాడినాం మేము. అంటే ఇప్పుడు మీకు పాట అంటే ఎలాంటి పాట నేను వినిపించాలి? మూవీ సాంగ్స్ ఏదైనా సరే. ఓకే ఓకే, మెలోడీ అంటారా? పాత మెలోడీ నాకు ఇష్టమైనది కూడా ఒక పాట. నేనన్నది నీవేలే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవు ఈనాడు మలిచావు ఈ రాతిని, నీకు ఈనాడు తెలపాలి గీతిని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. అప్పుడు కోకిలమ్మ సినిమాలో ద ఓల్డ్ సాంగ్, వెరీ మెలోడీ, నాకు ఇష్టమైనటువంటి పాట. ఫాస్ట్ బీట్ ఒకటి, తర్వాత ఇంకొక వేరే ఒక ఫోక్ లాంటిది. ఫాస్ట్ బీట్ అంటే ఐ లైక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అంటే అప్పుడు చేసినటువంటి ఒక సాంగ్, అఖినినో మినినో మినో మినా 3 to 5 ది మేక్ ది గర్ల్ as I FIM is 420 దొంగ దొంగ దొంగ, చూడరా 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 తలుపు తీసి లోపలికొచ్చి 203 and 304 దొంగ దొంగ దొంగ, మా బంటి జాకెట్ల జాబిల్లి దాగుంది, తప్పించి తై తక్కలాగించనా, నగన్న జాతల్లో నీ నల్ల కోకల్లో గుప్పెమ్మలాడాలి కోలాటగా, సరసాల కౌగిట్లో సరదాల శిక్ష నీకు, అసలైన రసాలమైతే మసాలా తెస్తా మజాలు చూడు, జబ్బల్పూరి జాకెట్ గారు డబ్బులతోనే ఫొక్కెమ్మారు, అయ్యారం 144. ఓకే, అలా. ఇది సురేష్ పీటర్ పాడినటువంటి. నిజంగా ఇదొక మ్యూజిక్ లేకుండా కూడా విత్ మ్యూజిక్తో పాడినట్టుగా అంత అద్భుతంగా పాడింది నిజంగా. అంటే సార్, ఇప్పుడు మీరు కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మీ గోల్ సింగింగేనా, అదేనా?
అంటే ఒక సింగర్‌గా గానీ, ఒక యాక్టర్‌గా, ఒక డైరెక్టర్‌గా ఏదైతే అది అంటే ఇన్ని ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో రావాలనే ఒక ఉంది. ఒక అంటే ప్యాషన్ అయితే అన్నిట్లో ఉంది. ఇప్పుడు మీరన్నట్టుగా కర్ణాటక సంగీతము అని అన్నారు కదా! అది కూడా ఒకసారి ఒక మెలోడీ గానీ, ఒక ఫాస్ట్ బీట్ గానీ, ఒక సంగీతప్రదమైన సాంగ్ అని మీకు వినిపించాలనుకుంటున్నా. ఎందుకంటే కష్టపడి నేర్చుకున్న సంగీతం, శాస్త్రీయ సంగీతాన్ని గూడా మీ ముందుంచాలని. హ్మ్. నీ చరితము పొగడలేనినా చింత తీర్చు వరములిచ్చు వేగమే సానిద పదరి సని నిదద పమ పదమ గమ పదని సానిద పదరి సానిద గమ పదమా పదమ సమాగమ పదమా పదని సాసరి ని సదా దదని పదమ పదని సానిదమని దపమా పదని సమాగరి సరి సానిదప సానిదపమగమ పదని బ్రోచేవ ఆరెవరురా నిన్ను వినా రఘువరా. ఇది సుబ్రహ్మణ్యం గారు పాడేటువంటి స్వరాలను మళ్ళీ వాణి జయరాం తర్వాత దీన్ని చాలా స్పీడ్‌గా అంటే 2x, 3x, 4x అని మనం అనుకుంటాం చూడండి. అలా దాంట్లో ఎలా పాడుతది, సీతాపతే నుండి స్టార్ట్ అవుతది. నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగనా ఆ చేయి పట్టి విడువక సనిద పదరి సని నిద పమ పదమ గమ పదని సానిద పదరి సానిద గమ పదమ పదం సమాగమ పదమా పదని సరి ని సదా దదని పాదమ పదని సనిద మనిద పమా పదని సమాగరి సరి సన్నిద ప సన్నిద ప గమ పదని బ్రోచేవ ఆరువరురా. ఆ, ఇది దిస్ ఈస్ ద కర్ణాటక. సార్ ఇట్లా సరిగమతో వచ్చినటువంటి పాటలు నిజంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఎన్ని రోజులు కష్టపడ్డారు మీరు? ఇది ఒక 4 సంవత్సరాల అభ్యాసం అండి. 4 ఇయర్స్. 6వ తరగతి నుండి నేను 10వ తరగతి వరకు నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం అది. అది ఆ అభ్యాసం లేనిది ఈ స్వరాలను మనం ఇంత అనర్గళంగా పాడలేమండి. ఇప్పుడు ఈ సింగర్స్ కానీ, ఎవరైనా కానీ పాడుతున్నారంటే దాని వెనక ఎంతో అభ్యాసం ఉంటుంది. ఇప్పుడు ఇది హిందీలో ఒక పాట ఉన్నది, తూ చీజు బడి హే మస్త్ పానీ సా నిస పని మప మప పని సని సని పప పని ని ద ద ద మమ మ పని దని ద పదని సని ద సని ద ప అంటే అది ఒక హిందుస్థానీ సంగీతం అది. దాన్ని అది అది ఒక టైపులో ఉంటుంది. మన శాస్త్రీయ కర్ణాటక సంగీతం ఈ విధంగా ఉంటుంది. హిందుస్థానీ తూ చీజు బడి హే మస్త్ మస్త్ తూ చీజు బడి హే మస్త్ ఇది అది వాళ్ళది. దట్ డిఫరెన్స్ ఆఫ్. కర్ణాటక గాత్రం మొత్తం నేర్చుకున్నారా? నేను సర్టిఫికెట్ కోర్స్ వరకు 4 ఇయర్స్ నేర్చుకున్నాను. ఎక్కడ సార్? ఇది మన గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ వరంగల్లో నేర్చుకున్నాను. యా ఒకప్పుడు పోతన ఫస్ట్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉండేది. అప్పుడు సారంగపాణి అన్న, శంకర్ అన్న వాళ్ళు మాకు 1 ఇయర్ సీనియర్ ఉండేది. నేను వాళ్ళకి జూనియర్గా ఉండేది. యోషా మేడమేనా సార్ మీరు నేర్చుకున్నది? లేదు పీతాంబరాచారి గారు చాలా సంగీత విద్వాంసులైన ఆయన గొప్ప విద్వాంసులు. వాళ్ళ దగ్గర శిష్యరికం పొందడం నా యొక్క అదృష్టం. దట్ ఈస్ మై లక్. ఫోక్ జోన్లో కూడా సాంగ్స్ మీరు పాడగలరా? నేను పాడినప్పుడు పాపం శంకర్ అన్న కూడా నాకు కోరస్ పాడినటువంటి రోజులు ఉన్నాయి. దీకొండ సారంగపాణి గారు, శంకర్ గారు ఉన్నప్పుడు కూడా శంకర్ అన్న కూడా నాకు కోరస్ పాడిన రోజులు ఆ అదృష్టాన్ని కూడా పొందిన. ఆ యొక్క జానపద గేయాన్ని కూడా మీకు ఒకసారి. పొద్దంతా అలసిపోయి ఓహో సూర్యుడు దిగిపాయే ఆహాహా పొద్దంతా అలసిపోయి సూర్యుడు దిగిపాయే దిక్కులు మూసేయేలా నక్కలు మురిగేయేలా
సక్కాని కునుకుబడితే కలిసొచ్చింది, సక్కాని కునుకుబడితే కలిసొచ్చింది, కలలో నా కిలకిలమ్మని శిలకొచ్చి చెప్పింది, కలలో నా కిలకిలమ్మని శిలకొచ్చి చెప్పింది, నువ్వే నా జోడని మనమనువే ఈ ఏడని, ఓ నువ్వే నా జోడని మనమనువే ఈ ఏడని. గట్టు మీద గంగిరేగి చెట్టు ఉన్నదే పిల్ల, చెట్టు మీద సక్కాని శిలక ఉన్నదే పిల్ల, ఏలో ఎన్ని ఆలో 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 ఏలో ఎన్ని ఆలో. ఓకే. సార్ మీరు సింగింగ్ కాంపిటీషన్స్‌కి అటెండ్ అయ్యేవారా? బోల్ బై బోల్ లాంటి అంటే చిన్నప్పటి నుంచెల్లి? చిన్నప్పుడు బాలల అకాడమీ అని మన డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసేది. దాంట్లో కూడా ఐ హ్యావ్ అటైన్ ద అవార్డ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. అండ్ బుర్రకథ అని ఒకప్పుడు అది ఉండేది, ఉగ్గు కథ బుర్రకథ, దాంట్లో కథానాయకుడిగా స్టేట్ లెవెల్లో కూడా నాకు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడిగా ఉండే 23 జిల్లాల్లో మన వరంగల్కి రుద్రమదేవి బుర్రకథ కథానాయకుడిగా కూడా నేను స్టేట్ లెవెల్ అవార్డు తీసుకున్నా. అంటే ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద స్టేట్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే. లవ్ గుడ్ అంటే లవ్ ఫీల్‌తోనొచ్చే సాంగ్ ఇప్పుడేమైనా పాడగలరా? ఫస్ట్ వాడింది అదే కదా, మెలోడీ అది. మెలోడీ. లవ్తో అంటే ఎట్లా మీరు అనేది? మీ ఇష్టం. ఎందుకంటే సినిమా జోన్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఉంటది గదా! సో లవ్ జోన్ ఆ రకమైనటువంటి యాంగిల్. సో వాట్ అబౌట్ యూ? లవ్ అంటే మీరు అన్నది నాకు అర్థం కాలేదు. ఇట్స్ లవ్ జోన్ అనేది లవ్ ఫెయిల్యూరా లేకుంటే ఎట్లా? అంటే లవ్‌తో మొదలయ్యే సాంగ్స్ కావచ్చు వాటెవర్. అంటే ఇప్పుడు మీరు సినిమా అంటే రంగుల ప్రపంచం. యెస్. అంటే రంగుల్లో విహరిస్తా ఉంటారు మీరు. సో మీరు ఆ జోన్‌లో ఉన్నారు కాబట్టి లవ్‌కి సంబంధించింది. లవ్కు సంబంధించిన సాంగ్ ఫస్ట్ పాడింది అదే యాక్చువల్గా. ఇక మీరు లవ్కు సంబంధించిన సాంగ్ అని అంటే ఒకప్పుడు ఆర్కెస్ట్రాలో ఒకటి బాగా గుర్తొచ్చింది. ఆ పాట నేను పాడినప్పుడు సార్ ఆర్కెస్ట్రా అంటే మీరు పెళ్లి బృందంలో కూడా పెళ్లి అంటే లేదు లేదు లేదు, ఆర్కెస్ట్రా మేము అకేషనల్లీ మీ ప్రోగ్రామ్స్ చేసేది, అకేషనల్లీ ఈవెంట్స్. ఈవెంట్స్. ఒక 31st నైట్ కానీ జనవరి 1st కానీ ఒక అకేషనల్గా మేము ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు నేను ఆర్కెస్ట్రాలో పాడినటువంటి ఏఆర్ రెహమాన్ జెంటిల్మెన్ సాంగ్ ఒకటి, అది చాలా పబ్లిక్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి సాంగ్ అది. మీకు నో ఆ సైకిల్ ఎక్కి మేము వస్తుంటే మీరు మోటారు బైకులే చూస్తారు, ఆ మోటారు బైకులో మేము వస్తే మీరు మారుతీలు ఎతికేరు, ఆ జీన్స్ ప్యాంట్స్తో మేము వస్తే మీరు పంచు చూస్తారు, డరరారా గుర్తురావట్లేరా. మీకు ఏమి కావాలో మాకు అర్థం కాలేదే, పూల బాణాలేసామే పిచ్చి వాళ్ళైపోయామే, చిక్కుబుక్కు రైలే అదిరిన దీన్ని స్టైలే, చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబ్బులే, దీని చూపు లేదు ఏ భాష, కళ్ళలోనే ఉంది నిష, దీని హొయ్యలే చూస్తే జనఘోష, చెంగు తగిలిత కలుగును శోష, చిక్కుబుక్కు రైలే అదరున దీన్ని స్టైలే చిక్కనైన ఫిగర్ ఇది ఓకే అంటే గుబులే. ఓకే. సార్ ఇప్పుడు మీరు లీడ్ చేస్తున్నటువంటి లైఫ్ ఏమో ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా మీరు ఉన్నారు. ఈ సినిమా ఫీల్డ్ పక్కన పెట్టేసినట్టేనా? యాక్చువల్గా సినిమా ఫీల్డ్, సినిమా కళ, పాట, యాక్టింగ్ ఇవన్నీ అంటే నాకు ప్రాణం నిజంగా. నా గురించి సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో కూడా నా గురించి రాయడం జరిగింది. బట్ ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకోవడం, పిల్లలు అండ్ ఒక బాధ్యత, జాబ్ రావడం ఇవన్నీ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అది అది పోతుంది.
నిద్రపోయినా, పడుకున్నా అసలు ఏది అదే అదే నా ప్రపంచం. నా ప్రపంచమే అది. నేను ఇప్పటికి కోరుకునేది ఈ గవర్నమెంట్‌ని కానీ వీళ్ళందరినీ నేను కోరుకునేదంటే నాకిష్టమైన ఫీల్డ్‌లో ఆ ఉద్యోగాన్ని కూడా నాకివ్వండి అని నేను కోరుకుంటున్నా. అంటే ఏ విధంగా ఒక కల్చర్ డిపార్ట్మెంట్, యూత్ అండ్ కల్చర్స్. నేనొక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌లో ఎంప్లాయీని. నాకు ఎక్కడ వేకెన్సీస్ లేక నేను ఎస్సీ కార్పొరేషన్ వరంగల్‌లో జాబ్ చేస్తున్నా. నా డిపార్ట్మెంట్ ఏమో పంచాయతీరాజ్. నేను చేసేది ఎస్సీ కార్పొరేషన్. నా డ్రీమ్స్, నా కల, నా ప్యాషన్ వేరు. అంటే అయినా కానీ చేయడం జరుగుతున్నది. అన్నీ చంపుకొని ఇటు సోషల్ సర్వీస్ చేస్తున్నాము, ఇటు జాబ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ నా కల మాత్రం కలలాగానే ఉంది. అలా అనేది లాగా ఉండకుండా ఈ కళను నేను సార్థకం చేసుకునేటందుకు నేను గవర్నమెంట్‌ని గానీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటే. నన్ను నా రంగానికి పంపించండి ఒక ఉద్యోగిగా కూడా. ఇప్పుడు కాళోజీ కళాక్షేత్రం ఉంది. దానికి ఒక ఇన్ఛార్జిగాను, దాంట్లో ఒక వాచ్‌మెన్‌గా ఇచ్చినా నేను పని చేసుకుంటా. 24 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సర్వీస్ ఉన్నటువంటి నేను ఒక రెవెన్యూ గానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్‌లో ఉంటే ఒక ఆర్‌డీఓ క్యాడర్, ఒక తహసీల్దార్ క్యాడర్. బట్ నేను ఒక కాళోజీ కళాక్షేత్రంలో కూడా వాచ్‌మెన్‌గా చేస్తా అంటే నాకు కళ అంటే గంత ఇష్టం. ప్లీజ్. ఓకే. ఇప్పుడు మీరు సింగింగ్ జోన్‌లో కొన్ని సాంగ్స్ పాడిల్లు, ఓకే. అలరించిల్లు, ఓకే. యాక్టింగ్ ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేసిల్లని చెప్పేసి అన్నారు మీరు. యాక్టింగ్ అంటే ఏ ఏ సినిమాలలో మీరు యాక్ట్ చేసిల్లు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏ ఏ మూవీస్‌ని మీరు డైరెక్షన్ దిశగా అడుగులేసిల్లు? అసలు ఏం చెప్తారు ఈ రెండిటి గురించి? యాక్టింగ్ వచ్చేసి నేను యాక్చువల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మా గురువు గారు జేవి రమణమూర్తి గారు, జేవి సోమయాజులు వాళ్ళ బ్రదరు రమణమూర్తి గారు, అండ్ భిక్షు గారు అండ్ భాస్కర్ శివాల్కర్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నసీరుద్దీన్ షా, ద గ్రేట్ యాక్టర్ ఇన్ బాలీవుడ్, వాళ్ళ క్లాస్మేట్ భాస్కర్ శివాల్కర్ గారు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. గురువు గారు చాట్ల శ్రీరాములు గారు, వీళ్ళ దగ్గర శిష్యరికం చేశారు. ఆ చేసిన క్రమంలో మేము రవీంద్ర భారతిలో కానీ అండ్ ఇటువంటి టీవీ సీరియల్స్, అప్పుడు ఈ జెమినీ ఈటీవీ లేదు, ఓన్లీ DD1, DD1, DD8 అటువంటి ఛానల్స్. దాంట్లో మేము పారా హుషార్ అని చిన్న చిన్న ఎపిసోడ్స్ అండ్ సింగిల్ ఎపిసోడ్స్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ 90 కంటే బిఫోర్ 1985, అంటే అదే 90 మీరు అన్నది కరెక్టే. 1990లో అప్పుడు మేము చేయడం జరిగింది. అండ్ అప్పుడే జెమినీ టీవీ రావడం అండ్ DD8లో కలల తీరాలని, ఋతురాగాల కంటే తర్వాత కలల తీరాలని ఒక డైలీ సీరియల్. ఋతురాగాలు అనేది చాలా అనితా చౌదరి అండ్ మన వినోద్ బాలా గారు, మంజులా నాయుడు గారి దర్శకత్వంలో చేసినటువంటి ఋతురాగాలు. కలల తీరాల్లో నేను శివాజీ రాజా ఫ్రెండ్గా యాక్ట్ చేయడం జరిగింది డైలీ సీరియల్లో. తర్వాత నాకు జాబ్ రావడము, మ్యారేజ్ కావడము, పిల్లలు, అది ఈ క్రమంలో మనం కొంచెం దూరమైనాం. ఆ జెమినీ టీవీ గురించి మేము ఒకటి ప్రేయస్ కోసం అనే ఒక సీరియల్లో నేను హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. అదొక 2 ఎపిసోడ్స్ రావడం, తర్వాత హీరోయిన్కి యాక్సిడెంట్, దాంతో మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్. దాని తర్వాత మళ్ళీ జాబ్లో, తర్వాత మొన్న బుజ్జిగాడు బద్మాష్ అనే సినిమాలో మెయిన్ విలన్గా చేయడం జరిగింది. అది కూడా రేపు రిలీజ్గా ఉంది. అదొక షార్ట్ ఫిలిమ్స్ నా ఓన్ డైరెక్షన్లో నవ్వు ది స్మైల్ అని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఈ వృత్తిపరంగా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఎప్పుడైనా చేద్దామని అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అంతే. ఇంకా మేము ఏదో అండ్ విరాట పర్వం సినిమా డైరెక్టర్ ఊడుగుల వేణుకి అంటే మొట్టమొదటగా ఆయన్ని ఎంకరేజ్ చేసింది ఇక నేనే అని చెప్పొచ్చు. ఆయన కూడా చెప్పుకుంటాడు. ఊడుగుల వేణు మా దగ్గర పెరిగినటువంటి వ్యక్తి, మా ఇంట్లో పెరిగినటువంటి వ్యక్తి. ఈరోజు రానా హీరో, సాయి పల్లవి హీరోయిన్గా చేసిన విరాట పర్వం సినిమాకు డైరెక్టర్ అని చెప్పడానికి నేను చాలా గర్వంగా, ఎందుకంటే అది నాకు ఈ జాబ్ లేకుంటే అటువంటి సినిమాకు నేను డైరెక్టర్ని అవుతును కావచ్చు. ఈరోజు నా శిష్యుడు, నా తమ్ముడు ఉడుగుల వేణు డైరెక్టర్ అవ్వడం నాకు చాలా గర్వకారణం. వేణు కూడా నన్ను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేసిండు. ఐ పార్టిసిపేటెడ్. హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. మంచి టాలెంట్.
ప్రెస్టీజ్. ఓకే సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్, హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయింది, ఎప్పటి నుంచో డెవలప్మెంట్ అయింది. ఓకే, వరంగల్లో ఎందుకు సార్ ఇంకా డెవలప్మెంట్ కాలేకపోతుంది? వరంగల్లో మీలాంటి ఆర్టిస్టులు అక్కడక్కడ ఉన్నారు, ఒక 5-6 ఉన్నారు మీ లెక్కన. కానీ ఇక్కడ వరంగల్లో ఇండస్ట్రీ డెవలప్ అవ్వట్లేదు. అసలు మూవీ ఇండస్ట్రీ వరంగల్లో ఉందా లేదా అనే క్వశ్చన్ కూడా ఉంది. యాక్చువల్గా వరంగల్ వెరీ చారిత్రాత్మక ప్రదేశము, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, రావాలి ఇండస్ట్రీ కూడా. హైదరాబాద్ అనేది అంటే దాని వరంగల్, హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వరంగల్. ఎందుకంటే ఇప్పుడే సోషల్ మీడియా కానీ ఇదంతా చాలా మంచి డెవలప్మెంట్లో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది కళాకారులు వస్తున్నారు ప్రజెంట్గా. ఇన్ని రోజులు మనకి మీడియా, సోషల్ మీడియా అనేది లేక కళాకారులు తెరమరుగులో పడిపోయారు. ఈరోజు ఒక చంద్రబోస్ కానీ, ఒక కాసర్ల శ్యామ్ కానీ, ఈ ఊడుగుల వేణు కానీ, వీళ్ళంతా అంటే ద ఫేమస్గా ఉన్నటువంటి చంద్రబోస్ గారు అండ్ కాసర్ల శ్యామ్ ప్రజెంట్ మంచి రైటర్. మేమంతా వృత్తిపరంగా ఉన్నాం కాబట్టి పోలేకపోయినా ఆఫ్టర్ రిటైర్మెంట్ మళ్ళీ మీ యొక్క చలువ వల్ల మేము కూడా పోతాం కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. బట్ పోకుండా మీరు అన్నట్టు వరంగల్కే రావాలి అనేటువంటి దాని దిశగా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. రేపు ఇక్కడ కూడా సినిమా షూటింగ్స్ చేయాలి, చేస్తూనే ఉంటే మన వరంగల్ గురించి అందరికీ అర్థమైంది. ఓకే, మీది ఇంకొక జీవితం కూడా ఉంది. ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా కూడా మీరు పనిచేసినటువంటి పరిస్థితి. ఎస్, ఓకే, దాని గురించి చెప్పండి. అంటే మీకు పొలిటికల్గా టచ్ ఉందా? పొలిటికల్గా ఏమైనా టచ్ ఉందా? అంటే యాక్చువల్గా నేను ఇదే అండి, దిస్ ఇస్ వరంగల్లో నేను ఉన్నప్పుడు బసవరాజ్ సారయ్య గారు మా ఇంటికి దగ్గర ఉండేది, మాకు ప్రియతమ నాయకుడు ఆయన. ఆయన దగ్గర ఎమ్మెల్యే పిఏగా వేకెన్సీ ఉందని తెలిస్తే ఇట్స్ సమ్ రిలయబుల్ సోర్సెస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ మీ. సో దట్స్ వే ఐ గాన్ టు గవర్నమెంట్ పిఐ ఎమ్మెల్యే వరంగల్ గారి దగ్గర ఒక 3 years చేయడము. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మా ఫ్రెండ్సే కానీ, చుట్టాలే కానీ అంతా, నేను పుట్టి పెరిగింది వరంగలే కాబట్టి వాళ్ళందరికీ, నా దగ్గర వాళ్ళకు, దూరం వాళ్ళకు సేవ చేయడం కూడా నా అదృష్టమే. అది నాకు అది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. అది మంచి అక్కడ మేము చేయడం జరిగింది. ఆ విధంగా పొలిటికల్గా కూడా సారయ్య గారి దగ్గర ఉన్నప్పుడు నాకు పొలిటికల్గా పున్నా లక్ష్మయ్య గారు కానీ, కొండా సురేఖ గారు, కొండా మురళి గారు, వీళ్ళందరూ అప్పుడు దోనెపూడి రమేష్ బాబు గారు, వీళ్ళు అందరూ, ప్రదీప్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వీళ్ళందరి పరిచయాలు నాకు బాగా జరగడం జరిగింది. అట్లా మనం పొలిటికల్గా కొంచెం వాళ్ళతో సత్సంబంధాలు కలిగి, నేను గవర్నమెంట్ సర్వీసులో ఉన్నా కూడా చాలా ప్రజలకు పరోక్షంగా ప్రత్యక్షంగా న్యాయం చేసిన వాడిని అయినాను అంతే. ఓకే, యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ కలిసింది? మీరు నిజంగా ఈ వరంగల్ లోకలేనా? ఐఎమ్ ది లోకల్ వరంగల్ మహబూబాయ స్కూల్, సికేఎం కాలేజ్ ఇంటర్, ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ, పీజీ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. హ్యాపీగా పేరెంట్ నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ లేట్ విద్యాసాగర్ గారు, నాన్నగారి శిష్యులు వల్లంపట్ల నాగేశ్వరరావు కానీ, మన పసునూరు దయా గారు, ములుగురి భిక్షపతి, వీళ్ళంతా నా నాన్నగారి శిష్యులే వీళ్ళంతా. నాన్నగారు చాలా అంటే ఇక మంచి రచయిత. ఆయన ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంటే ఈరోజు నన్ను ఈ కళాకారుడిగా, ఈ ఒక్క ఉద్యోగస్తుడిగా నేను నిలదొక్కున్నా అంటే మా నాన్న, అమ్మ, నాన్న వాళ్ళదే ఉంటుంది కదా సార్. పేరెంట్స్ ద బిహైండ్ ఆఫ్ అవర్ సక్సెస్. ద ఫస్ట్ ఈస్ ద స్టేట్ లెవెల్, డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్గా అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా హ్యావ్ టు రీచ్, దాన్ని ఏమంటారు, గోల్స్ రీచ్ కావాలి అని ఉంది. కానీ కొంచెం ఈ జాబ్ అనేది అడ్డం వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు జనరల్గా. అయితే ఏంటి సోషల్ సర్వీస్ అంటే విచ్ టైప్స్, ఏ రకంగా ఉంటాయి అవి? యాక్చువల్గా ఒకనొక పరిస్థితుల్లో నేను అంటే కళాపరంగా వృత్తికి లీవ్ పెట్టిన సందర్భంలో మా ఫ్రెండ్ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ స్టేట్ చీఫ్గా ఉన్నప్పుడు
ఏంట్రా జాబ్‌కు లీవ్ పెట్టావు? ఈ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మన వరంగల్‌లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి సోషల్ సర్వీస్ చేయొచ్చు. దీంతో కల్చరల్‌గా కూడా ముందుకెళ్ళొచ్చు కదా అనంటే, వి స్టార్టెడ్ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఉమ్మడి జిల్లా వరంగల్‌లో చేసినప్పుడు మన రహీమునిసా గారు ఇప్పుడు సమ్ డిస్టర్బెన్స్‌లో ఉండే బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించి. ఆ డిస్టర్బెన్స్‌లో ఆమె నాకు ఒకానొక పరిస్థితిలో కలిసినప్పుడు ఆమెకి ఐ గివెన్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్. ఇప్పటికీ ఆమె కంటిన్యూగా చాలా సోషల్ వర్క్స్ అండ్ చేస్తున్నారు. ఆ విధంగా మేమంతా కలిసి కూడా చేసినాం. కలిసి అంటే జాబ్ లీవ్ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఖాళీగా ఉండకుండా ప్రజలకు మేము చాలా దగ్గరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పబ్లిక్కి మీరిచ్చే మెసేజ్ మీ బర్త్డే సందర్భంగా పబ్లిక్కి మీరిచ్చే మెసేజ్. పబ్లిక్కి నేను ఇచ్చే మెసేజ్ అంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుందండి, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు లాస్ట్లో ఇచ్చిన ఒక మెసేజ్ ఉంటుంది చూడండి, అదే నా మెసేజ్. చెప్పండి సార్. అది ఏంటిది అని అంటే డైలాగ్ గుర్తులేదు కానీ నా డైలాగ్గా చెప్తా. మీకు ఇష్టమైన ఫీల్డ్లో మీకు ఇష్టం వచ్చింది, మీకు ఇష్టం వచ్చిన దాంట్లో ఇప్పుడు నేనున్న ఒక కళాకారుడిగా నేను పైకి రాలేకపోయినా. ఎందుకు అనంటే అన్నీ టాలెంట్ ఉన్నది. కోర్స్ మీరు చూసిర్రు, ఒక యాక్టర్గా, సింగర్గా, డైరెక్టర్ అన్నీ ఉండి కూడా నేను స్ట్రక్అప్ అయిపోయినా. మీరు స్ట్రక్అప్ కాకండి నాలాగా మీరు స్ట్రక్అప్ కావద్దు. మీకు ఇష్టమైన ఫీల్డ్నే ఎన్నుకొని దాంట్లోనే మాత్రమే సక్సెస్ అయితే మీరు అన్నిటికీ యు ఆర్ నెంబర్ 1 అవుతారు, లేకుంటే నాలాగా నెంబర్ 10 అవుతారు. నెంబర్ 10. యా సార్, ఇంకేమైనా వన్ మోర్ క్వశ్చన్, ఇంకేమైనా సాంగ్స్ ఏమైనా ఉంటే పాడతారా? ఏదైనా సరే, ఏదైనా మీకు వచ్చిన పాట, ఇంకేదైనా సరే. సాంగ్ పాడడం అంటే చూసుకొని పాడినా సరే, ఇలా ఏమైనా లిరిక్స్ ఉన్నా సరే చూసుకొని పాడొచ్చు. అట్లానే ఏం లేదు కానీ బట్ ఈ లాస్ట్ది ఎడిట్ చేయండి సార్, సాంగ్ పాడడం అని. సరే, ఎందుకు సరే, ఎందుకు అంటే యాక్చువల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మనం ఎంత పాడినా ఎంత చేసినా ఏం చేసినా కూడా ఇక్కడే ఉన్నాం. మీరు అన్నారు హైదరాబాద్ నుండి చలనచిత్ర పరిశ్రమ వరంగల్కి ఎందుకు రాలేదు అని అంటే, ప్రదీప్ కూడా ఎందుకు పోలేదంటే గదే కారణం. ఎందుకనంటే దానికి ఎంత కారణం ఉన్నదో హైదరాబాద్ నుండి వరంగల్కు చలనచిత్ర పరిశ్రమ రాలేదు అనడానికి ఎంతైతే లోతైన కారణం ఉన్నదో, ఈరోజు నేను నిరాశపడడానికి, నేను ఒక కళాకారుడిగా అంటే ఒక సినిమా నేను అనుకున్న గోల్ ఒక దానికి రాకపోవడానికి కూడా అంతే కారణం ఉంది. అందుకే నేను పాడలేకపోతున్నా, కానీ పాడుతా. ఇప్పుడు కాదు, మీరు అనుకున్నట్టు సినిమాలో పాడి చూపిస్తా. రియలా? రియల్గా ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్ లైన్లో ఉన్నాయా? ఉన్నాయి. అది మీరు అనుకున్న నా కళ అలాను కళలాగా కాకుండా కళలాగా మళ్ళీ అలాలాగానే కళలాగానే చేద్దామనే ఉద్దేశంగా అతి తొందరలో కూడా ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయబోతున్నా. ఆ సినిమాలో నేను పాడతా, యాక్ట్ చేస్తా, డైరెక్ట్ చేస్తా, నా యొక్క టాలెంట్ను నిరూపిస్తా. దట్ ఈస్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీరు అనేది? లేదండి, అన్ని సోషల్ మీడియా, ఓటీటీ కానీ సినిమా పరంగానే థియేటర్ పరంగానే వీఆర్ ప్లానింగ్, థియేటర్ పరంగా. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్, వరంగల్లో కొంతమంది సినిమాలు తీసి థియేటర్స్లలో వాళ్ళకి అవకాశాలు రాక అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు? కావాలనే మీకు థియేటర్స్ ఇవ్వట్లేదా? డిస్ట్రిబ్యూట్ ఎందుకు ఇవ్వట్లేదు? మీకు కావాలని ఇవ్వట్లేదు? గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ న్యూస్ బిగ్ వాట్ ఈస్ బీవీఆర్ న్యూస్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్గా ఇట్స్ వెరీ కాంపిటీషన్ ఉన్నాడు. కాంపిటీషన్ బాగుంది. ఒక సక్సెస్, ఒక మంచి కాంటెంట్, మంచి దమ్మున్న సబ్జెక్ట్, ఒక మంచి 100% 24 క్రాఫ్ట్స్ మంచి పర్ఫెక్ట్గా తీస్తే జనాలలోకి వెళ్ళిపోతుంది, థియేటర్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది.
ఈరోజు మనకి రావాలి అని అంటే కూడా మనం చేసేటువంటి ప్రాజెక్టు అంత వర్త్ఫుల్గా ఉండాలనేది నా ఉద్దేశం. అఫ్ కోర్స్ దీంట్లో పాలిటిక్స్ ఉంటాయి, అవి ఉంటాయి. అవి కూడా మనం ఇప్పుడు మన మినిస్టర్లే ఉన్నారు కదా సార్, సీతక్క ఉంది, కొండా సురేఖ ఉంది, వీళ్ళ గైడెన్స్ ద్వారా, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మన దగ్గర దమ్ముండే మనం థియేటర్లకు రాలేమా? రేపు జనాలకి వెళ్ళలేమా? దట్ ఈస్ మై క్వశ్చన్. అటువంటి సబ్జెక్ట్, అటువంటి కాంటెంట్ దమ్మున్న సబ్జెక్ట్ గురించి నేను వెయిట్ చేస్తున్నా. ఎవరి దగ్గరైనా అటువంటి సబ్జెక్ట్ ఉంటే నేను సినిమా తీస్తా. రియల్. నేను ఐ ఆమ్ ది ప్రొడ్యూసర్, ఐఎమ్ ది డైరెక్టర్, ఐఎమ్ ది యాక్టర్, ఐఎమ్ ది సింగర్. నేను ఒక టి రాజేందర్ తీస్తున్నట్టు నేను సినిమా తీస్తా. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ దమ్మున్న సబ్జెక్ట్. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.